నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఉల్లిపాయ అన్నం రెసిపీని చూపిస్తాను. ఈ ఉల్లిపాయ అన్నం చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. అదే 10 నిమిషాలు చేసుకునే ఈ ఉల్లిపాయ అన్నాన్ని పిల్లలకి మీరు బాక్స్ లో కూడా పెట్టివ్వచ్చు. ఆలస్యం చేయకుండా ఈ ఉల్లిపాయ అన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లి నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. తాలింపు దోరగా వేగిపోగానే 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం సైజున ఉల్లిపాయలు అయితే 2, పెద్ద సైజు అయితే 1 వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మనం కారం వేయమండి, అందుకనే పచ్చిమిర్చి తోటే దీనికి కారం వస్తుంది. పిల్లల కోసం చేస్తున్నట్టయితే పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసిలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా మగ్గిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేపుకోండి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయి ఉల్లిపాయ అంతా ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న 1 కప్పు రైస్ ను వేసుకోవాలి. మీరు ఈ ఉల్లిపాయ అన్నాన్ని చద్దనంతో కూడా చేసుకోవచ్చు. బాక్స్ లో కట్టాలనుకుంటే గనక వేడన్నంతో చేసుకోండి. ఇలా అన్నం అంతా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా అన్నానికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన అన్నం మళ్ళీ వేడవ్వాలన్నమాట. 2 నిమిషాలకి ఈ తాలింపులో అన్నం అంతా చక్కగా కలిసిపోయి మంచిగా వేడైందంటే మన ఉల్లిపాయ అన్నం రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ నంచుకుంటూ వేడి వేడిగా ఈ ఉల్లిపాయ అన్నం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ అన్నాన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లాగా చేయాలనుకుంటే చద్దన్నంతో చేసుకోవచ్చు. బాక్స్ లో కట్టాలనుకుంటే గనక వేడన్నంతో చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉల్లిపాయ అన్నం రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.